చంద్రుణ్ణి మింగేసిందేమో, వెన్నెల్ని తాగేసిందేమో, ఎంతెంతో ముత్తొస్తున్నది బొమ్మలా. తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బులతో స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమో దేవత. మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు, మేఘాలందేసినట్టు ఉందే ఉందే. నన్నే లాగేస్తున్నట్టు, నీపై తోసేస్తున్నట్టు, ఏంటో తొల్లేస్తున్నట్టు, ఏదేదో అవుతుందిలా. నువ్విలా నువ్విలా ఒక్కసారిలా, అరే ఏం చేసావే నన్నిలా. కోయిలా ఎందుకో ఇలా, నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా. గుండె లోపల గువ్వల గుంపుల, ఒక్కసారిగా ఇన్ని కేరింతలా. నువ్విలా నువ్వి. హలో గాయ్స్, చూసారు కదా, వెజిటేబుల్ సూప్ అయితే చాలా హెల్తీగా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకైతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ చాలా సివియర్ అయిపోయింది. దానివల్ల బోన్ క్రాక్స్, బోన్ పెయిన్స్, ఏం తిన్నా కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది. సో మార్నింగ్ ఇంకా నైట్ వచ్చి ఏదో ఒక రాగి మాల్ట్, వెజిటేబుల్ సూప్, వెజిటేబుల్ సలాడ్, అలాంటి స్ప్రౌట్స్ ఏమైనా తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవుతుందని చెప్పి నేను ఇలా ఈరోజు నైట్ అయితే వెజిటేబుల్ సూప్లా ప్రిపేర్ చేసుకుంటున్నా. దీంట్లో నేను రాగి ఇంకా జోవర్ ఫ్లోర్ని అయితే యూస్ చేశాను. ఇలా తీసుకుంటే మనకి స్టమక్ కూడా ఫుల్ అనిపిస్తుంది, ఇంకా కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ కూడా ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అయితే యూస్ చేశాను. స్ప్రౌట్స్ వేసుకున్నాను, బ్రౌన్ చనా వేసాను, ఇంకా గ్రీన్ పీస్ వేసుకున్నాను, కొరియాండర్, ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకున్నాను. ఏం లేదు, ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. సింపుల్గా ఫస్ట్ మనం ఇందులో యాడ్ చేయాలనుకునే వెజ్జీస్ని అలాగే స్ప్రౌట్స్ని కూడా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయ్యాక రాగి మాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, హెల్దీ హాట్ వెజ్ సూప్ అయితే. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.